మాకు వచ్చిన పేమెంట్ కి సాటిస్ఫైడ్. ఓకే, పబ్లిక్ తో దెబ్బలు తిన్నాం, అయినా కానీ కష్టపడ్డాం. వెల్కమ్ బ్యాక్ టు ట్రూ బాయ్స్ వ్లాగ్స్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే, ఇంతకుముందుకు వీడియోలో పేమెంట్ పడ్డదని చెప్పినా, నెక్స్ట్ వీడియో పేమెంట్ వీడియో వస్తుందని చెప్పినా మీకు. ఫస్ట్ యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ పడ్డది, అది ఎంత పడ్డది ఇంకా తర్వాత మాట్లాడుకుందాంలే. కానీ మేము యూట్యూబ్లోకి రానికి ఎంత కష్టపడ్డాం, పేమెంట్ మన చేతులకు రానికి ఎంత కష్టపడ్డాం అనేది అంతా మీతో షేర్ చేసుకుంటాం. మీ పేమెంట్ ఎమ్మటే అయిపోయినాం అనుకో, వీడియో చూడరు మీరు. కొంచెం మధ్యలో ఎప్పుడన్నా చెప్పొచ్చు పేమెంట్ ఎంత వచ్చింది ఇంకా అనేది. మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? మీరు పేమెంట్ ఇప్పుడు పేమెంట్ ఎంత వచ్చిందో గెస్ చేస్తారా? మీరు గెస్ చేసి జర కామెంట్ చేయండి. మీ సపోర్ట్ వల్లే ఇప్పుడు లక్షలు వచ్చిన పేమెంట్, మనోడు కష్టపడితే లక్షల పైన వచ్చింది, ఊహించినంత వచ్చింది. మొత్తం మీ వల్లనే, మీ సపోర్ట్ చేసిన వల్లనే. ఇంకా సపోర్ట్ చేయాలనుకో, 8 లక్షలు వచ్చింది, ఇంకా ఫుల్ హ్యాపీ. మీరు ఎంత కష్టం అంటే ఎంత కష్టం, మా కష్టం ఫలితం ఇది. మీరు ఇంకా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలు మంచి వీడియోలు వస్తాయి ముందుకి, మంచి వీడియోలు సపోర్ట్ చేసి వస్తాయి. పేమెంట్ మా చేతిలో రానికి చాలా కష్టపడ్డాం భయ్య, మామూలు కాదు. పబ్లిక్ తో దెబ్బలు తిన్నాం. పోలీస్ స్టేషన్లకు పోయినాం. పబ్లిక్ ప్రాంక్ వేస్తే గల్ల పట్టి గుంజు కొడితే అది పోలీసు వాళ్ళు కూడా కొట్టుకున్నాం. అది చెప్పుకునేది కాదు, తాను లేడీస్ లడ్డారు. ఇప్పుడు మనం తెలిసినారులా అలా మామూలు ఇట్లా నార్మల్గా మాట్లాడినా, ఇద్దరు ఆడపిల్లలు నార్మల్ వెళ్తా ఏదనిలే, వాళ్ళు కావాలని లొల్లి పెట్టుకున్నారో ఏమో, కెమెరా తీసుకొని గుంజుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. స్టేషన్ కెమెరా ఇచ్చేసారు. అప్పుడు ఏం చేయాలి, కెమెరా లేదు, ఫోన్ గుంజుకోయారు. స్టేషన్లోకి పోయినాం. పోలీసు వాళ్ళు వారం రోజులు తిప్పుకున్నారు అది కెమెరా గురించి. రేపు రా ఎల్లుండి రా అనుకుంటా తిప్పుకుంటా అట్లే మళ్ళీ కెమెరా తెచ్చుకున్నాం. అయినా కానీ కష్టపడ్డాం. వరకు వచ్చినాం. నిన్న మొన్న వీడియోలో కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం అని చెప్తే కదా, నెక్స్ట్ ఇంతకుముందు వీడియోలో చూసారు కదా మీరు. హెల్త్ ప్రాబ్లం వల్ల ఇన్ని రోజులు ఆగినాయి వీడియోలో. ఇప్పుడు పేమెంట్ పడ్డది కాబట్టి కంటిన్యూగా వీడియోలు చేస్తాం. ఇంకా మనోడు ఇంకేమైనా మాట్లాడు. చెప్పేది ఏం లేదు, ఇంకా పేమెంట్ వచ్చింది మనకు కూడా సంతోషమే, అంతా మీ సపోర్టే. సో మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుండాలి. ఇంకా కొంచెం ఇప్పుడు పేమెంట్ వచ్చిన సందర్భంగా కొన్ని మంచి వీడియోలు హెల్పింగ్ అట్లాంటివి ఇంకా మీకు ఒకటి మంచి కార్యక్రమం ఉంది, చేసి వీడియో రూపంలో మీకు చూపిస్తాం. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. సరే, చెప్పాలంటే చాలా కష్టపడ్డాం భయ్, అంతా మీ సపోర్టే. ఆ కెమెరా విషయానికి వస్తే పోలీసులు గుంజుకోవడమే కానీ తిప్పించుకున్నారు, బాగా స్టేషన్ల వైపు తిప్పించుకున్నారు. రేపిస్తే మెయిల్స్ అని మేమే ఇంకా మనతో పెద్దలతో మాట్లాడేసి, ఇంకా తెలిసిన ఒక అన్న ఉంటుండే, అన్నతో మాట్లాడేసి కొంచెం పేమెంట్ ఇచ్చే, ఇంకా పోలీసులు అంటే ఎట్లా తెలియలేదు భయ్ మీకు. పేమెంట్ ఇచ్చేసి వాళ్ళకి పోలీసులకి ఇంత అమౌంట్ ఇచ్చేస్తే మాకు కెమెరా ఫోన్లు అనేది మాకు ఇచ్చారు. అయినా మేము వెనకాడలేదు, అయినా కానీ వీడియోలు కంటిన్యూ పెడుతూనే ఉన్నాం. ఇప్పుడు పేమెంట్ రానికి నిన్న మనం చెప్పినా కదా, హెల్త్ ప్రాబ్లం ఒకటే. పేమెంట్ రానికి చాలా రోజులు అవుతుంది వచ్చి, దగ్గర 3 months అవుతుంది పేమెంట్ చేతికి వచ్చి. అయినా కానీ వీడియోలు చేయలేదు. ఎందుకు చేయలేదంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు కంటిన్యూ వీడియోలు చేసేటప్పుడు మనం పేమెంట్ గురించి చెప్పుదాం అన్నట్టనే మేము రూల్ ఆగినాం. ఇప్పుడు పేమెంట్ వచ్చింది కాబట్టి, చేతికి వచ్చింది కాబట్టి మీకు చెప్పేస్తున్నాం ఆల్రెడీ. ఇంత అని కాదు, ఇంత వచ్చిందంటే మీరు ఊహించుకున్నంత ఏం రాలేదు, తక్కువనే వచ్చింది. ఓకే, మేము కష్టపడడానికి సాటిస్ఫైడ్. ఓకే, మీరు మాకు సపోర్ట్ చేసిర్రు, ఆ సపోర్ట్ కి మేము పడ్డ కష్టంకి మాకు వచ్చిన పేమెంట్ కి సాటిస్ఫైడ్. ఓకే, 10 రూపాయలు రాని 20 రూపాయలు రాని యూట్యూబ్ పేమెంట్, మేము కష్టపడ్డ పేమెంట్. అది ఫస్ట్ పేమెంట్, మేము కష్టపడ్డ పేమెంట్. అదే మేము తక్కువ వచ్చిందని బాధపడడం, ఎక్కువ వచ్చిందని ఆనందపడడం. ఎప్పుడు మేము తక్కువ వచ్చిన వీడియోలు చేస్తూనే ఉంటాం, ఎక్కువ వచ్చిన వీడియోలు చేస్తూనే ఉంటాం. కంటిన్యూ వీడియోలు వస్తూనే ఉంటాయి. మీకు ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ఆన్ చేయండి, లైక్ బటన్ కొట్టండి, ఓకేనా? మేము ఇప్పుడు పేమెంట్ ఎంత వచ్చిందంటే పేమెంట్ ఎంత వచ్చింది, ఇంకా ఎంత వచ్చిందిరా? ఇప్పుడు ఒక మొబైల్ కొనొచ్చు ఈజీగా. మొబైల్ ఈయన ఆనందం మామూలు ఆనందం కాదు.
పేమెంట్ పడ్డదని వాయా ఫుల్ ఖుషి కాదు. రాత్రి అన్నం లేదు ఏది లేదు. కొన్ని పైలు కూడా మనోళ్ళకి ఇచ్చేద్దాం. ఈయనకి వాళ్ళ అమ్మ నాయన కూడా బట్టలు పెట్టుకోవాలి. బట్టలు ఫస్ట్ పేమెంట్ పట్టదు మాకు ఆనందంతో, నా ఆనందంతో. వీళ్ళ అమ్మ నాయనకు బట్టలు పెట్టాలి, వీళ్ళకి అమ్మ నాయనకు బట్టలు పెట్టాలి. ఓకేనా? సో ఆ పేమెంట్ తోటి శారీ కొనిచ్చాం, మీకు కొనిద్దాం. ఆ వీడియో కూడా మీకు పంపిస్తాం, ప్రతిదీ షేర్ చేసుకుంటాం. మీకు మాకు మీ ఇట్లానే సపోర్ట్ చేస్తున్నాను అంతే. మేము మీరు ఒక ఫ్యామిలీ లాగా మాకు. నా ఫ్యామిలీ షేరింగ్, అన్ని షేరింగ్. మీరు ఫ్యామిలీ, ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటాం. ఇంకా ఇప్పుడు పేమెంట్ పడ్డగా పేమెంట్ తోటి కొత్త బట్టలు కూడా ఎండ కొడుతుంది, ఎండ మామూలు కొట్టలేదు అయినా కానీ చేస్తాం, కష్టపడతాం. ఎంత ఎండ కొట్టినా వాన చేస్తున్నాను కానీ అంతే. తగ్గేదే లేదు, దివా పిచ్చుడే లేదు, దివా పిచ్చుడే లేదు. ఇప్పుడు కంటిన్యూ వీడియోలు వస్తూనే ఉంటాయి. కంటిన్యూ ఎంత రిస్క్ ఉన్ననే కానీ మంచి మంచి కంటెంట్ మేము ముంగల్కి వస్తాం. ఎంత రిస్క్ ఉన్ననే అడ్డమైన యాప్లు ప్రమోషన్ చేయం మేము. ఏదైనా మేము రెక్కలార కష్టపడే మీ ముందుకు వస్తాం కానీ అడ్డమైన యాప్లు ప్రమోషన్ చేసి చేయం. ఎంత ఎదిగినా కానీ ప్రమోషన్ చేయం. మీరు మమ్మల్ని నమ్ముతున్నారు అంటే మేము ప్రమోషన్ ఎందుకు చేస్తాం చెప్పండి. ప్రమోషన్ చేస్తాం అని ఎలాంటి బెట్టింగ్ ప్రమోషన్ అట్లాంటి ఒకరిని కించపరిచే విధంగా మేము ప్రమోషన్ చేయం. ఓకేనా? ఇదైతే మాకు మాట ఇస్తున్నాము. ఒకరిని కించపరిచే విధంగా అయితే మేము ప్రమోషన్లు చేయం. ఏదైనా ప్రమోషన్ చేస్తామంటే అది ప్రజలకు ఉపయోగపడాలి, పబ్లిక్ కి ఉపయోగపడితే అది ప్రమోషన్ చేస్తాం. కానీ కించపరిచే ప్రమోషన్ మాత్రం ఎప్పుడు చేయం. వద్దు మాకు అది లేదు. ఇంకా పేమెంట్ ఇంకా మనం ఎక్కువ మాట్లాడితే అది సోది అనుకుంటారు. మనం పేమెంట్ ఎంత వచ్చింది మనం వస్తువు తీసుకుంటే బాగుంటుంది. బండితాల నుంచి ఈ బండితాల నుంచి 10,000 అయితే ఒక 3 తాళాలు కొనవచ్చు. అంటే మీరు అర్థమైంది, మీరు లెక్క వేసుకొని మేము చెప్పాము. ఇంకా ఒక ఈ తాళానికి 10,000 అంటే ఇలాంటి 3 తాళం చేయాలి కొంటాం. కొనొచ్చు. మీరు అర్థం చేసుకొని చెప్తలేదు. కామెంట్ చేయండి ఎంత వచ్చింది, కామెంట్ చేయండి. చెప్పండి. ఇది చాలా కష్టం ఉంటుంది భయ్య. మీ అన్ని బాధలు చెప్పుకుంటే ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ ఉంటుంది, గలీజ్ ఉంటుంది. మాకు మెయిన్ మీ నుంచి సపోర్ట్ కావాల్సింది ఒకటి సబ్స్క్రైబ్, లైక్. మేము ఎంత కష్టం మీకు మస్తుగా ఎంత కష్టపడ్డా కానీ మీరు మమ్మల్ని సాటిస్ఫై చేయాలంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? ప్లీజ్. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసుకోండి. ఇంకా మీరు ఆనందం మీ అమ్మ నాయనకు బట్టలు పెట్టుకోవాలి, మా అమ్మ నాన్నకి కొత్త బట్టలు ఇప్పియాలి, కొత్త శారీ ఇప్పియాలి. ఫస్ట్ అసలు ఇంతకీ ఆమెకి జిందగీలా నాకు ఒక 21-22 ఇయర్స్ ఉంటాయి, ఇంతవరకు ఆమెకి ఇప్పించిందే లేదు. ఆమె మాకు ఇప్పించింది కానీ ఇంతవరకు ఆమె ఇప్పించలేదు. సొంత మనీతోటి నేను కష్టపడ్డ మనీతోటి ఎర్నీ చేసిన మనీతోటి ఒక శారీ ఇప్పిస్తే ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో కూడా అది కూడా మీకు వీడియో రూపంలో మీకు పంపిస్తూనే ఉంటే అన్ని వస్తూనే ఉంటాయి. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి. అమ్మని కాదు, అమ్మకు నాన్నకి ఇద్దరికి ఇద్దరికి ఫస్ట్ పేమెంట్ తోటి అమ్మకు నాన్నకి బట్టలు ఇప్పించి తీసిపెట్టిన వీడియో రెడీ ఉంది. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వస్తుంది వీడియో. అది ఫుల్ ఖుషి. ఇప్పుడు పైసలు ఇస్తే వాళ్ళ అమ్మ నాయనకు బట్టలు పెడతాడు. ఇది తీసి పెట్టిన అంటుండే సోడియా గారు. వీడు పైసలు ఇస్తే వీడు పోయి వాళ్ళ అమ్మ నాయనకు బట్టలు పెడతాడు. ఆ వీడియో కూడా వాళ్ళ అమ్మ నాయన ఆనందం చూడండి. యూట్యూబ్ పేమెంట్ పడ్డది, మీ రోజులు కష్టపడడానికి పేమెంట్ వచ్చిందమ్మా. ఆ బట్టలతోని మీకు ఆ పైసలతో మీకు బట్టలు పెడతాం అని మీ అమ్మ నాయనతో చెప్పుకొని బట్టలు పెట్టండి. ఓకేనా? ఓకే, ఇంకా రైట్. ఇంకా వీడియో ఇంతే. ఇంకా బాయ్. ఇంకా సరేనా? రైట్. లైక్